వల్లీ కళ్యాణం వింటే ఎటువంటి ఫలితాలు వస్తాయని ఫలశ్రుతి చెప్పారో మీరు విందురు కానీ. వల్లీ కళ్యాణం చాలా తేలికైన కళ్యాణం, అదేం పెద్ద అట్టహాసంగా ఉండదు, చాలా తేలిగ్గా ఉంటుంది. కాబట్టి యథాసమయానికి మిమ్మల్ని నేను విడిచిపెట్టేసే ప్రయత్నమే చేస్తాను. ఒకానొక సమయంలో నారద మహర్షి కైలాస పర్వతం మీద స్నేహితులతో కలిసి ముచ్చటించుకుంటున్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క సన్నిధానమునకు వెళ్ళారు. లోక కళ్యాణకారకుడండి మహానుభావుడు నారదుడు. నారదుడొక్కనాడు శివనందుడిష్టులతో విహారకేలీరతుడై రహించునిడా లీలగ చేరి సమస్త లోక సంచారమునందుగాంచిన ప్రశస్త తారాద్భుత వస్తువృత్తముల్ కూరిమి చెప్పుచుండెకడు కోర్కెమయిన్ వినుచుండె స్కందుడు. నారదుడు సుబ్రహ్మణ్యుడి పక్కన కూర్చుని ఈ లోకాలలో తాను ఏ ఏ విశేషాలు చూశాడో అన్నీ చెప్పడం మొదలెట్టాడు. చెప్పడం ఒక కళ అండి. లోకంలో మీరు రామాయణంలో విశ్వామిత్రుడి దగ్గర చూస్తారు ఈ కళ. చెప్పేటప్పుడు అవతల వారు అన్ని మరీచిపోయేలా చెప్పగలిగినటువంటి ప్రజ్ఞ ఈశ్వరానుగ్రహంగా రావాలి. అయినా ప్రతిబంధకాన్ని ఈశ్వరుడు కల్పించకపోయినా తానే సెల్ ఫోన్ రూపంలో జేబులో పెట్టుకున్న పాపిని ఎవడు ఉద్ధరించగలడు? ఎవడు ఉద్ధరించలేడు. కనుక చాలాసేపు చెప్పి జటునడు అంతట చెప్పి వినము శంభుతనయ విన్నవింతు గంటినొక్క చోట కన్నుల పండువై మనము నలర చేయు మంచి తొడవు. నేను ఈ లోకంలో ఎన్నో క్షేత్రాలు చూశాను, ఎన్నో పుణ్యస్థలాలు చూశాను, ఎన్నింటినో చూసొచ్చాను. కానీ ఏం చెప్పమంటావు సుబ్రహ్మణ్యుడా? నీకు చెప్పవలసిన విషయం ఒకటి ఉందయ్యా అన్నారు. దేనికి వచ్చారు నారదుడు? వల్లీ కళ్యాణం చేయించడానికి వచ్చారు ఆయన. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ చెప్పి ఇవన్నీ కాదు, కానీ అసలు నీతో చెప్పవలసిన విషయం ఒకటి ఉందయ్యా అనేటప్పటికీ ఆయన అలర్ట్ అయి వింటారు కదండి. మంచి ఉత్కంఠతో అమ్మో ఏం చెప్పబోతున్నాడో అని విన్నారు. ఒకానొక మహర్షి యొక్క తేజస్సు వలన అయోనిజయై ఒక పిల్ల ఒకతే ఒక అరణ్యమునందు పుట్టి ఉండగా ఒక బిల్లనాయకునికి దొరికింది. బిల్లనాయకుడు అంటే గిరిజనుడు, అరణ్య ప్రాంతములందు వేటాడి జీవించేటటువంటి వారు. అటువంటి వారికి ఆ పిల్ల దొరికింది. ఆ పిల్లని తీసుకొచ్చి ఆయన పెంచుకుంటున్నాడు. ఆ పిల్ల 12 సంవత్సరముల వయస్సు దాటిపోయింది. దాటిపోతే ఇప్పుడు ఆ పిల్లని వాళ్ళ వంశాచారమును బట్టి కోర చేను యొక్క రక్షణకి పంపించాలి. అందుకని ఆయన చేనుని రక్షించడానికి పంపించాడు. ఆ పిల్ల అక్కడ ఒక మంచె కట్టుకుని ఆ మంచె మీద కూర్చుని పాటలు పాడుతూ ఉంటుంది. పిట్టలు ఎగిరిపోవడం కోసమని చేతిలో ఉన్నటువంటి కర్ర తిప్పుతూ పాట పాడుతుంది. ఆ పిల్ల పేరు వల్లి. ఎంత అందంగా ఉంటుందో తెలుసా ఆ పిల్ల? కలికి పరిజనముల పాలి కల్పవల్లి సకల జన మోహనాతను చాపవల్లి ఇలా సుకృత శక్తి ధరునకో హృదయవల్లి తన్వి ఆహ్వాయమరయ సౌందర్యవల్లి. ఏం చెప్పమంటావు ఆ వల్లి గురించి? ఆమెని సేవించేటటువంటి వారందరికీ కల్పవల్లి, కల్పవృక్షం. ఆమె యొక్క అందం చేత సాక్షాత్తుగా ఎక్కుపెట్టబడినటువంటి ధనస్సు ఎదుటివారి మనస్సుని దోచుకుంటుంది. అటువంటి ఏ సుకృత శక్తి ధరునకో, ఎవడు మహానుభావుడు గొప్ప తపస్సు చేస్తున్నాడో అటువంటి భార్య రావాలని, అటువంటి వాడికి కాపోతున్నటువంటి హృదయవల్లి, అటువంటి అమ్మాయి సౌందర్యవల్లి. ఆ అమ్మాయే రాశీభూతమైనటువంటి సౌందర్యం. కమలము కమలము శిశిబింబము శిశిబింబమే అరయ సవతు వచ్చునుకో కమనీయ కోమలంబగు రమణీమని మోమతోన రాతి విఘాతి. చంద్రబింబాన్ని చూపించి వెండి కంచం ఇలా ఉంటుందని చెప్పాం అనుకోండి, అసహ్యంగా ఉంటుంది. ఎలా కుదురుతుంది? చంద్రబింబంతో పోలిక వేరొకటి ఉండదు. మీరు చూడండి, ఇక చంద్రబింబం ఇలా ఉంటుందండి అని మీరు ఎంత వర్ణించి చెప్తే చంద్రబింబం యొక్క శోభకు అర్థం అవుతుంది. ఆ పౌర్ణమి నాటి చంద్రబింబం కింద కూర్చుని అలా మబ్బులు వెళ్ళిపోతుంటే మెరిసిపోతున్న చంద్రబింబం, దాని మధ్యలో తేలికగా ఉన్నటువంటి ఒక మత్స, అందులోంచి వచ్చేటటువంటి వెన్నెల, ఆ వెన్నెట్లో కూర్చుని మళ్ళీ అప్పుడు చేసినటువంటి అప్పులు చిట్టాలు, కట్టవలసిన వడ్డీలు, ఎవడో తిట్టిన తిట్లు, ఇలాంటివి గుర్తు తెచ్చుకోకుండా చక్కగా ఏ చిత్రనలీయం లాంటి కావ్యాన్నో ఏ రామాయణాన్నో తలుచుకుంటూ మీరు మేడ మీద పడక కుర్చీ వేసుకుని అన్ని లైట్లు ఆర్పేసి పక్కనే మేడ మీదకి ఎక్కుతున్నటువంటి జాజి
తీగ అరవిరిసినప్పుడు వచ్చిన జాజి పూల నుంచి వచ్చిన వాసన పీలుస్తూ ఆకాశంలో మబ్బులు అలా వెళ్ళిపోతుంటే మబ్బుల చాటు నుంచి ప్రకాశిస్తున్న చంద్రబింబాన్ని చూస్తుంటే చుక్కల్ని చూస్తుంటే ఎంతసేపు గడిపినా ఏమిటండి కిందకి రారు అంటే వస్తున్నానులే అని మీరు విడిచిపెట్టి వెళ్ళలేని చంద్రబింబాన్ని దేంతో ఉపమానం చెప్పగలరు? చెప్పలేరు. కనుకంటున్నారు కమలము కమలము శిశిబింబము శిశిబింబము. తామర పువ్వుకి అందం ఎవరు చెప్పగలరు? అసలు ఆ తామర విచ్చుకోవడంలో ఉందండి అందం. బంతి పువ్వుకి తామర పువ్వుకి చాలా తేడా ఉంటుంది విచ్చుకోవడంలో. ముందు ఉన్న రేకులు ఏమున్నాయో అవి బాగా విచ్చుకుని ఇలా కిందకి వంగిపోతాయి. తర్వాత విచ్చుకున్నవి ఏమున్నాయో అవి కొద్దిగా అలా వాళ్తాయి. ఆ తర్వాత ఉన్నవి ఏమున్నాయో అవి కొంచెం వంగుతాయి. ఆ తర్వాత ఏమున్నాయో గుండ్రంగా సైనికుల్లో నించుంటాయి. ఈ మధ్యలో దుద్దు ఉంటుంది పచ్చగా, దాని మీద చిన్ని కేసరములు ఉంటాయి. లోపల నీటి బిందువులు ఆ రేకుల మీద నిలబడి ఉంటాయి, చిన్న బిందువులు మంచులో తడిసి. మీరు ఆ తామర తూడు కొయ్యగానే కింద నుంచి నీటి చుక్కలు పడుతుంటాయి. రెండు చేతుల్లోకి అరవిరిసిన తామర పువ్వుని ఇలా పట్టుకుంటే అందులోంచి పద్మ సుగంధ మారుతి అన్నట్టుగా ఆ చల్లటి వాయువు మీకు తగులుతుంటుంది. ఏ పువ్వుకి ఉండని విధంగా మీరు ఇలా ముఖం దగ్గరకు పెడితే చల్లగా ఉంటుంది. తామర పువ్వులోంచి వచ్చేటటువంటి గాలి, ఆ దుద్దు, ఆ అందం, ఆ చుట్టూ ఉన్నటువంటి ఆ రేకులు, వాటిని చూస్తుంటే పద్మము పద్మమే, దీని అందం దేనికి వస్తుంది అనిపిస్తుంది. అందుకే కదా ఎక్కడ పోల్చినా అమ్మవారిని ఈ పద్మంతో పోలుస్తారు అనిపిస్తుంది. నారదుడు అన్నాడు, ఏమయ్యా ఆ అమ్మాయి ఎలా ఉంటుందంటే నేనేం చెప్పను. చంద్రుడి గురించి చెప్పాలంటే చంద్రుడిని చూడాలి, పద్మం గురించి తెలుసుకోవాలంటే పద్మాన్ని, అలా పద్మ సౌందర్యాన్ని అనుభవించిన వాడై ఉండాలి. అంతేకాని తామర పువ్వుని ముట్టుకోవడంలో మనిషి యొక్క సంస్కారం తెలిసిపోతుందండి. రేకులు పట్టుకుని తామర పువ్వు ఇలా లాగాడు అనుకోండి, ప్రపంచంలోకెల్లా అసహ్యమైన పూజ, ఈశ్వరుడు నిరసించే పూజ, మనం చూడకూడని పూజ, ఒకరు చెయ్యకూడని పూజ ఏమిటో తెలుసా అండి? పువ్వుని చేతిలో పట్టుకుని రెక్కలు లాగేయడం. నేను చాలా దేవాలయాల్లో చూస్తుంటాను. నీకెవడు చెప్పాడు అలా రెక్కలు విప్పి పూజ చేయమని? ఈశ్వరుడు ఎంత కుందిపోతాడో తెలుసా అండి అలాంటి పిచ్చి పనులు చేస్తే. గులాబీ రేకు యొక్క మొదలు తుంపేసి ఇలా నలిపేసి పువ్వులు చేసేయడం. నేను ఒకానొక సభకెడితే ఏదో మహానుభావుడు వచ్చినట్టుగా ఈ గులాబీ రేకులు తెలియారు. నాకు ఎంత కోపం వచ్చిందో. అసలు ఎర్రటి పువ్వు తొక్కకూడదు, అది సౌభాగ్య వస్తువు. అలాంటిది ఎంత అందమైన పువ్వు అండి ఆ గులాబీ పువ్వు, ఎంత సున్నితమైన రేకులతో ఉంటుందండి. ఒక్కరోజు గడిచి మరునాటి సూర్యోదయానికి తనంత తానుగా తన స్వరూపాన్ని విడిచిపెట్టి రేకులు రాల్చేసే లక్షణం ఉన్నది. గులాబీ దండ పట్టుకోవాలంటే భయం వేస్తుంది, రేకులు రాలిపోతుంటాయి. అలాంటి గులాబీ పువ్వుని ఇలా 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 విప్పేసి మంత్రపుష్పం పేరు చెప్పి ఇలా పెట్టేసి, నీకు ఈశ్వరుడు కంఠం ఇచ్చాడు కదా అని కుక్కరిచ్చినట్టు నువ్వు అరిచి ఈ పువ్వుల రేకులు పట్టుకెళ్ళి శివుడి మీద వేస్తావా, భగవంతుడి పాదాల మీద వేస్తావా? నీకు ఏ సౌకుమార్యం ఉందని పూజ చేస్తున్నావు? నువ్వు తప్పుడు పని చేస్తున్నావు, చేయకూడదు అలా. పూజ యందు పువ్వుల యొక్క రేకులు విప్పి తుంపరాదు, మహాదోషం అది. మీరు చూడండి, మీరు పద్యం చదువుకుంటే మీకు అర్థం అవ్వాలి. ఒక్క పువ్వు వేయండి, వేసేటప్పుడు ఆ పద్మాన్ని అనుభవించండి. ఈశ్వర, ఇది నీ నిర్మాణ కౌశలం, ఏం అందమయ్యా ఈ పువ్వు అని మీరు అనుభవించి, ఎవడు నిర్మాతయో వాడి పాదములు చేరుతోందని వాడి పాదముల చెంత వేయండి. చిత్రం ఏంటంటే, మీరు మరునాడు ఉదయం అదే తామర పువ్వుని ఇలా పైకెత్తండి, రేకులలో నిన్న నించున్నటువంటి ఆ శక్తి ఉందే అది ఒడిలిపోయి ఇలా పడిపోతాయి. చిత్రం ఏంటంటే, మందార పువ్వు ఒకటి, తామర పువ్వు ఒకటి మీరు మూర్తికి బాగా దగ్గరగా పెడితే ఈ పడిపోతున్న రేకులు ఏ మూర్తి మీద పడ్డాయో ఆ మూర్తి మీద తెరపడినట్టుగా పడి గట్టిగా పట్టేసుకుంటాయి. మరి నిజంగా ప్రాణోత్క్రమణ వేళ పరమేశ్వరుడి మీద దోమతెరగా పడిపోయి ఇన్ని జన్మలకి దొరికిన పాదాలు విడిచిపెట్టగలవా అని గట్టిగా పట్టేసుకుంటాయో. మీరు తెలియక తామర పువ్వుని కానీ మందార పువ్వుని కానీ తీసేశారనుకోండి, అవి మూర్తిని కూడా పట్టొచ్చేస్తాయి. నాకనిపిస్తుంది, ఇంత కోమలమైన హృదయమున్న పువ్వుతో పాటు ఈశ్వరుడే కదిలిపోతున్నాడేమో అనిపిస్తుంది. ఎవరికి కావాలరా నీ దిక్కుమాలిన పూజ? ఇలా నువ్వు కోమల హృదయంతో ఎప్పుడైనా ఒక్క నిమిషం చేసావా? ఆ పువ్వు చూడు,
ఇందుకురాని ఇంట్లో దాంతో వెళ్ళిపోతానని వెళ్ళిపోతున్నాడేమో భగవంతుడని తల ఉంచి వెంటనే నాకు అందుకే మందార పువ్వు కానీ తామర పువ్వు కానీ భగవన్మూర్తికి దగ్గరగా పూజ చేయాలంటే చాలా భయం. అవి ఈశ్వరుణ్ణి హత్యేసుకుంటాయండి, కౌలించేసుకుంటాయి. కాబట్టి ఎంత గొప్ప మాట చెప్తున్నాడు. చంద్రుడు చంద్రుడే, పద్మము పద్మమే, వల్లి వల్లే, అంత అందగత్తి. కాబట్టి అటువంటి వల్లి నీ భార్య కావాలి, ఇది నా కోరిక. కాబట్టి నీ భార్య కావాలని ఎందుకంటున్నానో తెలుసా? ఎంత చిత్రమైన మాట చెప్పాడో తెలుసా అండి నారదుడు. నిజంగా వల్లి కళ్యాణం పద్యాలన్నీ నేను చెప్పేద్దామను వెర్రి హట్టికలు పెట్టేస్తాను, కానీ తీరా వచ్చేటప్పటికి గడియారం అనేటటువంటి ఒక వస్తువు ఒకటి ఉంటుంది, అందుకని భయం. సరే, అధిప చందన గంధి దేహంబు సౌరభమును కలరి ప్రచండ సర్పములు చేరి పాయకున్నవి ఏవేళ పణతి యారువేణి అను దంభములు గొరవెక్క మీరా. ఏమయ్యో నీకు తెలుసా, ఆ పిల్ల చుట్టూ పావులు ఉంటాయి ఎప్పుడు. ఆ పావులు విడిచిపెట్టవు. ఎందుకు విడిచిపెట్టవో తెలుసా? సాధారణంగా పావులు మొగలి చెట్టును ఆశ్రయించి ఉంటాయి ఆ సువాసనకి. అలాగే బాగా పెద్దదైన చందన వృక్షపు యొక్క తొర్రలో పావులు పడుకుంటాయి. వల్లి ఎక్కడుంటే అక్కడ పావులు ఆమె ఒంటిని పట్టుకుని వేలాడుతుంటాయి. ఆ పావులు వదలవు. నువ్వు చూసి భయపడకూడదు సుమా. ఆ పావులున్నాయే వాటికి ఒక చిత్రమైన లక్షణం ఉంది. ఎవరు ఆ పిల్ల ఒంటిని పట్టిన పావుల్ని చూస్తారో వాళ్ళు ఆ పిల్ల సౌందర్యాన్ని విడిచి ఉండలేక పొంగిపోతారు అన్నాడు. ఏమిటి పావులు పట్టుకోవడం ఏమిటి, సౌందర్యం ఏమిటి అనుకున్నాడు సుబ్రహ్మణ్యుడు. ఏమిటో తెలుసా, పావులు అందరూ ఒంటికి అంగరాగములు రాసుకుంటే సువాసనలు వస్తాయి, వల్లి ఒంటి నుంచి సహజంగా సువాసనలు వస్తాయి. ఈ సహజ సువాసనలు పీల్చడానికి పెద్ద పెద్ద పావులు వేలాడుతున్నాయా అన్నట్టుగా, నల్లత్రాసులా అన్నట్టుగా ఆమె యొక్క కేశపాశం వేలాడుతుంటుంది. అంత అందమైన కేశపాశం. పిల్లాడి అయ్యో యవ్వనంలో ఉన్నావు, వెళ్ళి వల్లి కేశపాశాన్ని కానీ చూశావా? నేను నిజం చెప్తున్నాను, ఆ అమ్మాయి చిటికిన వేలు పుచ్చుకుంటే తప్ప కైలాసానికి రావాలి. ఇప్పుడు సుబ్రహ్మణ్యుడి మనస్సు ఏమైపోతుందండి, ఆ పిల్లని చూడవలసింది. ఏదో అంత అందంగా ఉంటుందా అనుకున్నాడు ఆయన. ఎంత అది నిజంగా ఆ మనస్సు రంజిల్లేటట్టుగా అలా చెప్పడం, కళ్యాణకారకం కావడం యోగ్యులైన వారి మధ్య, అది కూడా చాలా గొప్ప విషయం అండి. చిత్తమలీయం చదువుతుంటే మీకు హంసరాయబారంలో ఇలాంటివి ఎన్ని పద్యాలు వస్తాయో నిజంగా. కాబట్టి తావి చైతన్యమలరకుందనపు బొమ్మ స్థైర్యం అవయవముల కల్గు చెప్పల ఎప్పుడు కుందునొందక ఎలరారు ఇందురేక అరయ అఖిల జగన్మోహనాంగిరమణి. ఒక బంగారంతో బొమ్మ చేసి అక్కడ పెట్టారనుకోవా, చాలా గొప్ప అందగత్తిని చూసిన వాడు ఏమంటాడు, అపరంజి బొమ్మ అంటాడు. సాధారణంగా పెళ్లి కూతురు చాలా బాగుందనుకోండి, తండ్రి గారు కానీ ఎవరైనా పెద్దలు, లేకపోతే సాధారణంగా తండ్రి గారు అడిగితే బాగుండదు, తన మనసులో అమ్మాయిని చేసుకుందామని ఉంటే కొడుకు ఏమైనా అంటే నచ్చ చెప్పడం ఎందుకని, మనసు బాగా కనిపెట్టగలిగిన స్నేహితుల చేతో లేకపోతే ఆ వయస్సు బంధువుల చేతో అడిగిస్తారు. వాడు సాధారణంగా మాట్లాడతారు, ఏమి మొహం వంక పెట్టడానికి ఏముందా, పిల్ల బాగుందా అని నిన్ను అడగడానికి మాట నోరు రావట్లేదు, బంగారం బొమ్మ కదరా అంటారు కదండి. అపరంజి బొమ్మ, బంగారం బొమ్మ అందంగా ఉండొచ్చు, సొబగేది ముట్టుకుంటే. అందుకని నారదుడు అంటున్నాడు, చైతన్యవంతమగు అపరంజి బొమ్మ, ఈ బొమ్మ చైతన్యంతో కూడిన బంగారు బొమ్మ, మా వల్లంటే ఏమనుకుంటున్నావయ్యా అని నారదుడు పొంగిపోతున్నాడు ఆ వల్లి గురించి. అటువంటి వల్లి ఆ వల్లి. కాబట్టి ఒక్కసారి వెళ్ళి చూడు, ఆ వల్లి అంటే ఏమిటో నీకు తెలుస్తుంది. కేవలము బాహ్య సౌందర్యం అనుకుంటున్నావా, అంతః సౌందర్యం అటువంటిది. పార్వతీదేవికి ఉన్నటువంటి సహజ సౌందర్యం ఏదో అటువంటిది ఆవిడికి అబ్బింది. అటువంటిది నీకు భార్య అవుతుంది. ఎందుకంటున్నానో తెలుసా, ఒకనాడు నేను ఏమీ తోచక మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. మా నాన్నగారు లోకంలో ఉన్న విషయాలన్నీ చెప్తూ మనస్సు బాగా హత్తుకోవడానికి, ఒరే నీతో స్నేహితుడు ఉన్నాడే వాడికి ఫలానా అమ్మాయితో వివాహం అవుతుంది, ఎందుకని చతుర్ముఖ బ్రహ్మగారు ఈయనగా రాసింది, అందులో కనుక్కోవడం కోసమని జాతకాలు చెప్పే కొడుకు స్నేహితులకు ఎవరెవరు పెళ్ళాలుగా వస్తారో కనుక్కున్నట్టు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే, అంటే ఏమిటి ఉద్దేశం, తండ్రి గారు కూడా ఆయన కూడా బ్రహ్మగారు కూడా మెల్లిగా కుమారస్వామి మనస్సు పెళ్లి వైపుకు మళ్ళిస్తున్నారు. రే నీ స్నేహితుల్లో ఫలానా వాడికి ఫలానా వారి అమ్మాయి పెళ్ళి అవుతుంది, ఫలానా వారి అబ్బాయికి ఫలానా అమ్మాయి పెళ్ళి అవుతుంది అని అన్నీ చెప్పారు. చెప్పినప్పుడు
నాతో ఏం చెప్పాడో తెలుసా కుమారా? నారదుడు చెప్తున్నాడు, నారదుడికి చెప్పారనమాట అండి. అందుకని నారదుడు ఇప్పుడు అది వచ్చి సుబ్రహ్మణ్యుడికి చెప్తున్నాడు. మహానుభావుడు అందానికి మారుపేరైన వాడు ఉన్నాడే, జగదంబ అందాలు తన అందాలుగా పుట్టినవాడు. శంకరాచార్యుల వారు అయితే అన్నారు, చంద్రుడికైతే మత్స ఉంది, మత్సలేని చందమామలు 1,000,000 మంది వస్తే సుబ్రహ్మణ్యుడు అన్నారు. అంత అందగాడే. అందగాడైనటువంటి ఆ సుబ్రహ్మణ్యుడికి భార్యగా ఎవరవుతారో తెలుసా? వల్లి భార్య అవుతుంది. దాని చేత కొన్ని విషయాలు లోకానికి తెలుస్తాయిరా అని చెప్పారు. ఆమె నీ భార్య అవుతుందయ్యా అనేటప్పటికీ చూడండి చాలా సంతోషంగా అవుతుంది. ఈయన మనస్సు వినగానే ఏదో చేసుకుందాం అనుకున్నాడు అనుకోండి, నీకు భార్య బహుశా ఇటు దక్షిణం వైపు నుంచి వస్తుందయా, ఓ పల్లెటూరు నుంచి వస్తుందయా, పిల్ల చాలా తెల్లగా ఉంటుందయా అని ఏవో కొన్ని లక్షణాలు చెప్తున్నారు అనుకోండి. అవన్నీ తన మనసులో అనుకుంటున్న పిల్లవే అనుకోండి. మనకు ఆ అమ్మాయితో పెళ్లి అయిపోతుంది అనుకున్న పెళ్లి కొడుకు ఎంత ఆనందపడిపోతాడో అలా సుబ్రహ్మణ్యుడు ఆనందపడిపోయాడు. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఆయన్ని ఆ బిల్లపురానికి వెళ్ళిపోయి ఆ వల్లీదేవి యొక్క సౌందర్యాన్ని చూడడం కోసమని ఆవిడ ఎలాగో మంచి దగ్గరికి పొలం కాపాడడానికి వస్తుంది కదా అని అక్కడ నించున్నాడు. ఆయన వెళ్ళి నించునే సమయానికి ముందే నారదుడు వల్లీదేవి ఉన్నటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. నారదుడు వచ్చాడని తెలియగానే మహానుభావుడు ఆటవికుడైన ఆ రాజు ఎదురొచ్చాడు. తేలియను జారపప్పును తీయని పలు ఫలములను పువ్వులను తెచ్చి భక్తితోడనిచ్చి సేవించి నిలచిన ఎరుకరేణిగాంచి హర్షించి అనియే అక్కరని మౌని. మంచి పువ్వులు, కాస్త తేనె, పళ్ళు, ఎవరి దగ్గర ఏ సంపత్తి ఉంటుందో అటువంటిదే కదండి పెడతారు. ఇవన్నీ తీసుకొచ్చి పెట్టారు. నారదుడు వాటన్నింటినీ చూసి సంతోషించి ఒక మాట చెప్పాడు. నీకు ఒక చాలా శుభవార్త చెప్తాను. ఊరకరారు మహాత్ములు అటువంటి వారు వచ్చారంటే మంగళమే కదండి మరి. అందుకని శ్రమన నీకు నీ సతికి చల్వగు నీ సుతయైన వల్లికా తామర శోద్భవండు విలు ధన్యుని చేయుతలంపుతోడ ఈ శ్రీమతి నీకు పుత్రికను చేసే ప్రియంబుగ వ్యధనాథ మిన్నీన దవంబు రాసి దరిగింపగ చేయును నమ్మునానుడి. నీకు నీ భార్యకి గొప్ప సత్కారం జరగబోతోంది. మిమ్మల్ని ఇద్దరినీ ఈ జన్మతో ఇంకా ఉద్ధరించాలనే పరమేశ్వరుడు ఈ పిల్లని నీకు కూతురుగా పంపాడయ్యా. ఈ వల్లి ఎవరనుకుంటున్నావు? ఈ వల్లీదేవిని పెళ్లి చేసుకోబోయేటటువంటి వాడు లోకంలో యవ్వనంలో ఉన్న ప్రతి స్త్రీ ఎవరిని భర్తగా పొందాలని ఇవాళ కోరుకుంటోందో, ఎవడు జగదంబ యొక్క అందాలు పోసుకున్నవాడో, ఎవడు పరమ సౌందర్య రాశి అయిన శంకరుడి యొక్క తేజమును పొందినవాడో, ఎవడు గొప్ప వీరుడో, ఎవడు మహాజ్ఞానియో, ఎవడు దేవసేనాధిపతియో అటువంటి వాడు నీకు అల్లుడు కాబోతున్నాడు. నీ అదృష్టమే అదృష్టం అంటే ఆయన అన్నాడు. ఎవరికి తోచిన సంస్కారంతో వాళ్ళు మాట్లాడతారు కదండి. ఈ మంచి మాట విని, దేవరా నా సుతకు మగండేడిట్టిండగునకో ఇరిగింపుము పిండేళయగును మీ నుడి ఆ వేదము పగిది సత్యమందరు గరువల్. అయ్యా మీరు చెప్పిన మాట నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పిల్లకి ఎప్పుడు పెళ్లి అవుతుందో, ఈ పెళ్లి వారందరూ ఎప్పుడు మా ఇంటికి వస్తారో ఏమిటో ఒక్కసారి నాకు చెప్దురు అన్నారు. అంటే నారదుడు పరమ సంతోషంగా అన్నాడు. శివునకు కట్టురాసుతకు చెల్వకు నందనుడాదితేయ సైన్య విభండు తారకాసురుని హంత ప్రలంబ విఘాటి బాణ దైత్య వధకరండు క్రౌంచగిరి దారుణాఢ్యుడు కార్తికేయుడి అవలిని రాణిగా నమగలండు ధ్రువంబు వనేచరగ్రణి. ఓరి వెర్రివాడా, నువ్వే ప్రయత్నాలు చెయ్యక్కర్లేదురా, వచ్చేస్తున్నాడు. క్రౌంచ పర్వతాన్ని భేదించినవాడు, తారకాసుర సంహారం చేసినవాడు, శూరపద్ముణ్ణి సంహరించినవాడు, శక్తి ఆయుధాన్ని పట్టుకున్నవాడు, కార్తికేయుడిని పేరున్నవాడు, పార్వతీ పరమేశ్వరుల యొక్క పుత్రుడైన వాడు తనంత తానుగా వచ్చి వలచి తీసుకెళ్తాడు నీ కన్నేని. నువ్వేం బెంగ పెట్టుకోగల, కూర్చో చాలు. చాలా పొంగిపోయాడు. నీ మాటకి వేదానికి తేడా ఏముందయ్యా, అది ఎంత సత్యమో ఇదెంత సత్యం, కాబట్టి జరిగి తీరుతుందన్నాడు. నారదుడు వెళ్ళిపోయాడు. కుమారస్వామి వారు ఆ పొలంలోకి ప్రవేశించి చూశారట వల్లీదేవి వంక. చూసి ఆయన అన్నాడు, స్తుతి అనుకుంటి నారదుడు చోద్యముగా వచించినట్టి ఈ అతులిత మోహనంగి విధమాతడు చెప్పినదింత చాలదు. ఈ సతి రుచిరాంగ కంబులను సాటి ఒకండిన లేదు నిక్కమాక్షితి పరమేష్టి సృష్టికిది చేయు అపూర్వ గర్వ సంపదన్.
నారదుడు ఆ రోజు నాతో చెప్తుంటే ఏదో పెంచి చెప్పేస్తున్నాడు, అది అంత అందంగా ఉంటుందా అనుకున్నాను. నాకిప్పుడు ఈ పిల్లని చూసిన తరువాత ఒక మాట అనిపిస్తోంది, అసలు అందం గురించి చెప్పడం నారదుడికి చేత కాదు, అంత అందగత్తే. కనుక బహుశా చతుర్ముఖ బ్రహ్మగారు తన యొక్క సృష్టి శక్తిలో సౌందర్యాన్నంతటినీ ఒక చోట రాశీభూతం చేసి ప్రాణప్రతిష్ఠ చేస్తే ఇవన్నీ అయి ఉంటుంది. ఈ పిల్లతో ఎలా మాట్లాడాలి? ఒక్కసారి మాట్లాడాలనుకున్నాడు. ఇంచుకదమ్ములను నిలిచి ఇట్లు మదింతలబోసి అంతనే మించు పసిండి బొమ్మయగు మీన విలోచన చెంతకేగి మోహించి ఇటుల్వచించే రమణీ నిన్ను కోరి భవత్సురంబిటుల కొంచక ఎగుదించితిని కోమలి ప్రేముడి చూపు నాపై. కొంచెం సేపు అక్కడి నిలిచి ఆవిడ అందం చూసి భయపడుతూ దగ్గరికి వెళ్ళి ఇంకా ఒక్కుని పలకరించడానికి ఇంకా భయపడుతున్నవాడిలా దగ్గరకి వెళ్ళి మొత్తానికి పలకరించి, నీకోసమే అందరినీ విడిచిపెట్టడం ఎంత కష్టమో, ఏది నాకు ఆలవాలమో అటువంటి ప్రాంతాన్ని విడిచిపెట్టి నీకోసమని ఇంత దూరం వచ్చాను లతాంగి, నన్ను చేపట్టవా అని అడిగాడు. అడిగితే ఆవిడ ఈయన వంక చూసి, అబ్బో ఎంత అందగాడిగా ఉన్నాడో ఈ పిల్లవాడు అని మనస్సులో అనుకుని, ఇది పెళ్లి కాని ఆడపిల్ల మనస్సులో ఉండవలసిన లక్షణం. ఆమె ఎంత గొప్ప భావన చేసిందోట చూడండి. నారదుడు మా ఇంటికి వచ్చి చెప్పినప్పుడు నాకు సుబ్రహ్మణ్యుడితో వివాహం అవుతుందని చెప్పాడు. ఈ పిల్లవాడు చాలా అందగాడు కావచ్చు, నా మనసు దోచుకుంటున్నవాడు కావచ్చు, కానీ నా మనస్సు యందు అటువంటి పాపపంకిలమైన భావన కలుగరాదు. ఇందుచేత ఆయనకి నేను చెందిన దానను బ్రహ్మగారు రాశారని చెప్పాడు కాబట్టి నేను అన్య పురుషుని యందు ఈ భావన పెంచుకోరాదని నారదముని చెప్పిన సొంపారయని తరుణ పురుషుడనందొప్పాడు. మే కూరిమిన మదికి ఇతనిపై రల్జిల్లెడు ఇతండె భర్గుసుతుడకో. ఒకవేళ నిజంగా నారదుడు చెప్పినట్టుగా ఇతడే కాని ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క కుమారుడయ్యి ఉంటే నా రొట్టె విరిగి నీతిలో పడినట్టు కదా అనుకుని ఆయన అడిగిన మాటకి జవాబు చెప్పింది. ఎంత మర్యాదగా మాట్లాడిందో చూడండి. సరే రండి అయితే ఇద్దరం చిలకా గోరింకల్లా ఎగిరిపోదాం అనలేదు ఆవిడ. కన్యను తల్లిదండ్రులు కలరు బిల్ల దంపతులు నాకు, అదిగాక తరుణ రాజభూషణ కుమారుడు ఆత్మ విభునిగా గోరి అర్పణము చేసి తిని హృదయంబు తనకు. నేను తల్లిదండ్రులకు కుమార్తెని, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ ఇలా నువ్వు వచ్చి మాట్లాడచ్చా? ఆటవిక కన్యలా ఉంది, ఎంత సంస్కారంతో మాట్లాడుతుందో చూడండి. ఇలా అడగచ్చా? మా తల్లిదండ్రులను అడగాలి. అయినా నీకు ఒక మాట చెప్పనా? చంద్రరేఖలు శిరస్సును అలంకారముగా ధరించేటటువంటి పార్వతీ పరమేశ్వరుల యొక్క కుమారుడైనటువంటి కుమారస్వామి నాకు భర్త అవుతాడని నారదుడు చెప్పాడు. అంచేత నా మనస్సాయనకి అర్పింపబడింది అని చెప్పింది. చెప్పగానే మహానుభావుడు ఒక్కసారి తన నిజ రూపాన్ని చూపించేట. ఆయన నిజ రూపం అంటే ఏమిటో మీరు ఎక్కడ వెతికినా సరిగ్గా దొరకదండి. నేను చెప్పానే శంకర భగవత్పాదులు సుబ్రహ్మణ్య భుజంగం చేశారని, అందులో ఆయన పిలిచినప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని చూశారు. ఆయన చూసినప్పుడు నడుం కనపడింది ఆయనకి. నడుం ఒక్కదాన్ని వర్ణించారండి, ఎంత గొప్ప వర్ణనం. సుబ్రహ్మణ్య భుజంగం గురించి మీరు బెంగపెట్టుకోకండి, అది ముద్రణ అయిపోతోంది. మీ అందరికీ తొందరలో తప్పులు లేకుండా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ఇచ్చి ఒకనాడు మీ అందరితోని నా సుబ్రహ్మణ్య భుజంగం చదివిస్తాను. ఈ ఉపన్యాసాలు అయిపోయే లోపల మీరు రోజు చదువుకోవచ్చు. అందులో శంకరులు అంటారు, లసత్సర్ణ గేహే నృణాంకామ దోహే సుమస్తోమ సంచన్న మాణిక్య మంచే సముద్యత్ సహస్రార్కతుల్య ప్రకాశం సదా భావయే కార్తికేయం సురేశం సువర్ణాంబ దివ్యాంబరైర్భాసమానాం పణత్కింకిణీమేకలా శోభమానాం లసద్దేవ పట్టేన విద్యోతమానాం కటిం భావయే స్కందతే దీప్యమానాం. ఆయనకి కనపడినప్పుడు పట్టుపుట్టం కట్టుకుని దాని మీద మళ్ళీ ఒక వస్త్రం కట్టుకుని ఆ వస్త్రం మీద బంగారు వడ్డాణం పెట్టుకుని బాలసుబ్రహ్మణ్యుడు కనపడ్డాడు. ఆయన పట్టుబట్టలోంచి ఆ పెట్టుకున్న వడ్డాణంలోంచి వస్తున్నటువంటి కాంతులు శంకరాచార్యుల వారు అనుభవించి మూర్తి దర్శనం కాదండి, ఆ బట్టల యొక్క కాంతిని అనుభవించారు.
ఆయన ఒక గదిలో కూర్చుని ఉంటే మణిపర్యంకం మీద చుట్టూ పెట్టిన పువ్వులలోంచి వస్తున్నటువంటి వాసన శంకరాచార్యుల వారు ఆఘ్రానించారు. అది శంకరుల యొక్క భావనా బలిని అనుభవించి స్తోత్రం చేశారు ఆయన. అటువంటి సుబ్రహ్మణ్యుడు కట్టెదుట ఆ పిల్ల ముందు సాక్షాత్కరించాడు. నువ్వు మనస్సులో ఎవరిని కోరుకున్నావో ఆ సుబ్రహ్మణ్యుడను నేనే అని ఎదురుగుండా నిలబడేసరికి ఆ తల్లి పొంగిపోయింది. ఒక్క మాట ఇలా మాట్లాడబోయిందిట. ఆశ్చర్యం ఏమిటంటే తండ్రి గారు వచ్చారు. రా పిల్ల, నేను ఇంటికి తీసుకెళ్ళాలి, చాలాసేపు ఉండిపోయావు, అన్నం తిందువు కాని అని ఇంటికి తీసుకెళ్ళిపోయారు. ఇంటికి తీసుకెళ్ళిపోయారు. భోజనం చేసింది, చీకటి పడిపోయింది. ఆ పిల్ల మనస్సులో కుంది ఏడుస్తోంది. అయ్యో, ఎక్కడి మహానుభావుడు! అన్ని లోకాలలో ఉన్నటువంటి కన్యలు ఆయన్ని పొందుదాం అనుకుంటున్నారు. ఆయన నన్ను పొందడానికి తానే వచ్చాడు. పంట పొలానికి వచ్చాడు. నన్ను ఆయన స్తోత్రం చేశాడు. నిన్ను నేను పొందుతాను అని అడిగాడు. ఒక్క మాట నోరు తెరిచి చెప్పలేడు. కనీసం కాబోయే భర్త అని తెలిసి నేను పాదాలకు నమస్కారం చెయ్యలేదు. బ్రహ్మగారు నిర్ణయించిన వాడిని తెలిసి కూడా నేను పలకలేదు. నా వల్ల ఎంత అపచారం జరిగింది. ఉంటాడో వెళ్ళిపోతాడో. ఏమి పద్యరచన చేశారండి అవన్నీ. కాబట్టి అని కుందుతూ ఏడుస్తోందిట. చెలికెత్త వచ్చి చూసింది. ఎందుకమ్మా బెంగపెట్టుకుంటావు? బెంగపెట్టుకోక ఒక ఉత్తరం రాసి ఒక ఆకు మీద నీ భావాలు రాయి. ఈ కారణం చేత నేను మీకు నమస్కరించలేకపోయానని రాయి. పత్తికెళ్ళి ఆయనకి ఇస్తాను. ఆయనన్నా ఇక్కడికి తెస్తాను, నిన్నన్నా అక్కడికి తీసుకెడతాను అంటే వల్లీదేవి అంది, ఇంకెక్కడుంటాడమ్మా, నేను ఒక్క మాట మాట్లాడకుండా వచ్చేస్తే ఆయన ఉంటాడా అంది. అంటే ఆవిడంది, ఇలాంటి విషయాల్లో నేను చాలా పరిణితి చెందిన దానను. కోరి వచ్చిన పురుషుడు గేటెదురుగుండా చెట్టు మీద హీరో హోండా మీద కూర్చుని అదే పనిగా చూసినట్టు అలాగే ఉంటాడు తప్ప వెళ్ళడు. మళ్ళీ నువ్వు వస్తావని ఏ సరోవరమో చెట్టో పుట్టో పట్టు కూర్చునే ఉంటాడు. నేను ఎలాంటి ప్రదేశాల్లో ఇలాంటి వాళ్ళు కూర్చుంటారో కూడా నాకు బాగా తెలుసు. పెద్ద పెద్ద చెట్లుండి, చీకటి బాగా ఉండి, జనసంచారం లేని వీధులు, ఇలాంటివి ఉంచుకుంటుంటారు. కాబట్టి ఎక్కడుంటాడో నేను చూస్తాను అని గబగబా వెళ్ళింది. పుష్పవాటిక యందు ఒక సరోవరం ఒడ్డున కూర్చుని ఉన్నారు. సుబ్రహ్మణ్యుడి దగ్గరికి వెళ్ళి ఈ పత్రం మీద రాసిన శ్లోకాన్ని చూపించింది. ఆయన చదివి అన్నారట, అయ్యో ఇంత కుందిపోతోందా, నేను మళ్ళీ కనపడుతుందనే ఇక్కడ కూర్చున్నాను, రా వెళ్ళిపోదాం అన్నాడు. మీరు రాకండి, బాగుండదు, నేనే పిల్లని తీసుకొస్తానని వల్లీదేవిని తీసుకొచ్చింది. వల్లి సుబ్రహ్మణ్యులు ఇద్దరూ ఆ సరోవరం ఒడ్డున కూర్చుని మనసారా మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఈలోగా బళ్ళున తెల్లవారి పిల్ల ఇంట్లో కనపడలేదు. భర్తకి చెప్పింది ఆవిడ. అందరూ కలిసి పిల్ల ఎక్కడుందని వెతుకుతూ వచ్చారు. సరోవరం ఒడ్డున ఇద్దరు చక్కగా మాట్లాడుకుంటూ కనపడ్డారు. వెంటనే ఈ బిల్లనాయకుడికి సుబ్రహ్మణ్యుడని తెలియదుగా, ఆయన కూడా ఒక వేటగాడి వేషంలో ఉన్నాడు. అప్పుడు వాయితుంటరి రాత్రంతా నా కూతురితో కలిసి కూర్చుని సరోవరం దగ్గర మాట్లాడేవా? ఎవరనుకుంటున్నావు నా కూతురంటే? సుబ్రహ్మణ్యుడికి కాబోయే భార్య. ఎంత పని చేశావురా అని తన పరివారంతో కలిసి బాణాలన్నింటినీ ఆయన మీద ప్రయోగించారు. ఇన్ని బాణములు ఆయన మీద ప్రయోగిస్తుంటే హేళగా నవ్వుతూ వాటిని స్వీకరించి వల్లి బెంగ పెట్టుకుంటోందని ఒక్కసారి వల్లెమ్మ వంక చూసి నువ్వు బెంగ పెట్టుకోకని ఒక్క సమ్మోహనాస్త్రాన్ని ప్రయోగించారు. ఆయన ప్రయోగించిన సమ్మోహనాస్త్రానికి అందరూ కింద పడిపోయారు. నేనైతే అంటాను, అసలు సమ్మోహనాస్త్రం వెయ్యాలా? ఒక్కసారి ఆయన కనపడితే చాలు, ఇంకా దర్శనం ఇవ్వద్దు అనుకున్నారేమో. అందరూ పడిపోయి అందరూ స్పృహ తప్పిపోయారు. తప్పిపోయిన తరువాత అప్పుడు వల్లీదేవి ఏడ్చింది, అయ్యో నా వాళ్ళందరూ ఇలా పడిపోయారని. స్వామి అనుగ్రహించారు. వాళ్ళు లేస్తూనే మళ్ళీ ఎవడక్కడ, ఏడి ఏడి అంటూ లేచారు. ఏవి కంగారు పడకండి, ఇదిగో ఇక్కడే అంటూ చేతిలో శూలం పట్టుకుని నెమలి వాహనం మీద వల్లీదేవితో కలిసి కూర్చుని, ఇంకా ఎంతటి సౌందర్య రాశి అంటే అంత సౌందర్య రాశిగా ఆనాడు సుబ్రహ్మణ్యుడు వల్లీదేవితో కలిసి సాక్షాత్కరించారు. ఆ బిల్లులందరూ నేల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి పొంగిపోయారు. పొంగిపోయిన తరువాత ఇత పూర్వమే దేవసేననిచ్చి వివాహం చేశాడు కదండి ఇంద్రుడు. ఆ దేవసేనతో కూడుకున్న వాడై, పార్వతీ పరమేశ్వరులతో కూడినటువంటి వాడై మహానుభావుడు ఆ నారదుడు అక్కడికి వచ్చాడు. వీళ్ళందరూ చూశారు. చూసిన తరువాత షణ్ముఖంలో పురందర జాత కిలిమి వల్లి తెర ఎరింగించి అంబామహేశ్వరులకు వల్లియూత జోత సలిపి వారి అనుమతి వశించే పత్నీద్వయంబు తోడా. ఇంతలో వచ్చినటువంటి పార్వతీ పరమేశ్వరుల్ని చూసి
అలా ఉండిపోయింది వల్లెమ్మ. ఉండిపోతే, అయ్యో వల్లెమ్మ అలా ఉండిపోకు, ఎదురుగుండా వచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా? పార్వతీ పరమేశ్వరులు. కాబట్టి వారికి నమస్కారం చెయ్యి అంటే, అమ్మ బాబోయ్ నా అదృష్టమే అదృష్టం, పుట్టి పెరిగింది భిల్ల జాతి యందు, చేసినది కొర్ర పైరుకున్నటువంటి ఒక కేవలంగా ఆ కంచె మీదకెక్కి పిట్టలగిరిపోయే పాటలు పాడాను. ఒక్కనాడు నీ చేసిన స్తోత్రం లేదు, ఒక్కనాడు నీ చేసిన పూజ లేదు. ఎందరో కన్యలు తన కోసం ఎదురు చూస్తుంటే తానే నా కోసమని వచ్చి నా వారికి తన నిజరూప దర్శనం చేయించి నన్ను తనదిగా చేసుకుని తన తల్లిదండ్రులే ఇక్కడికి వచ్చేటట్టు చేసి నా చేత వారికి నమస్కరింప చేస్తున్నాడు. ఏమి భాగ్యం, ఏమి భాగ్యం అని వల్లెమ్మప్పుడు పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించిందిట. నమస్కరించిన తరువాత వల్లెమ్మ వల్లెమ్మ అండంలో నా హృదయం వేరు కాబట్టి నమస్కరించి కొన్ని రహస్యాలు అలా అరవకూడదమ్మా. కాబట్టి నమస్కరించిన తరువాత అప్పుడు సంతోషంగా పార్వతీ పరమేశ్వరులతో దేవసేనతో కలిసి ఏ అరమరిక లేకుండా ఆనాటి నుంచి ఈనాటి వరకు భక్తుల కోర్కెలు అనుగ్రహించడానికి తిరుత్తడి యందు వెలసి ఉన్నాడు. ఇదే విషయాన్ని శంకరాచార్యుల వారు తిరుచెందూరు గురించి మాట్లాడుతూ వల్లీ కళ్యాణం వింటే ఏమవుతుందో చెప్పారు. అది కూడా భుజంగంలోనే చెప్పారు. పులిందేశ కన్యా గణాభోగ తుంగ స్తనాలింగ నాసక్త కాశ్మీర నాగం నమస్యామ్యహం తారకారే తవోరః స్వహత్తావనే సర్వదాసానురాగం. తెల్లగా ఉండేటటువంటి సుబ్రహ్మణ్యుడు ఎర్రగా ఉండేటటువంటి వల్లిని ఆలింగనం చేసుకున్నప్పుట వల్లీదేవి ఎర్రటిది వక్షస్థలమునందు కుంకుమ అలదుకునుంది. ఈ ఎర్రని కుంకుమ ఎర్రటి వక్షస్థలం నుంచి భర్త హత్తుకున్నప్పుడు బుగ్గలలో పుట్టినటువంటి అనురాగ కాంతులతో కలిసి ఒక కొత్త ఎర్రటి కాంతి, చిక్కటి కాంతి పుట్టి ఈ కాంతి సుబ్రహ్మణ్యుడి యొక్క గుండెల మీద పరుచుకుని తెల్లటి సుబ్రహ్మణ్యుడి గుండెలు ఎర్రగా మారితే ఇంతటి ఎలుపు ఎంతటి అమాయకులనైనా తనవారిగా తానే వచ్చి చేసుకోగలిగిన దయాద్రహృదయుడైన సుబ్రహ్మణ్యుడిని ఆ వల్లిని ఆలింగనము చేసుకున్న సుబ్రహ్మణ్య స్వరూపమునందు ఆయన వక్షస్థలమునందు విరిసిన కాంతులు మాకు చెప్తున్నాయి. అటువంటి వల్లి ఆలింగనము చేసిన కళ్యాణ సుబ్రహ్మణ్యుడికి నా జోదలు జోదలు జోదలని శంకరాచార్యుల వారు పరవశించిపోయారు. కనుక ఒకరు దేవసేన ఇంద్రుడి భార్య, వేరొకరు భిల్లకాంత వల్లి. ఆయన భక్తికి రెండు వేపులా లొంగిపోయేవాడే. దేవసేనని ఇంద్రుడు తెచ్చి వివాహం చేశాడు. వల్లీ కళ్యాణానికి సుబ్రహ్మణ్యుడే వచ్చి చేసుకున్నాడు. ఎంత అధికారం ఉన్నవాడో, ఎంత జ్ఞానం ఉన్నవాడో, ఎంత సౌందర్యవంతుడో, ఎంత గొప్పవాడో, అంత కారుణ్యం ఉన్నవాడు. అది పార్వతీ పరమేశ్వరుల యొక్క సమాగమ ఫలితం. ఇద్దరి యొక్క దయ వర్షిస్తే సుబ్రహ్మణ్యుడు ఆయన అడిగింది ఒక్కటి, మీరు ఏం చెయ్యక్కర్లేదు, 2 పాలకుండలు కట్టుకుని నా కావిడి ఎత్తండి, మిమ్మల్ని రక్షించేస్తానన్నాడు. రేపు ఉదయం మీకు సమయం